తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తాడని ప్రకటించారు. తాను కొన్ని రోజులే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటానన్నారు. తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. మరి ఇదే విషయం మీద మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఈ రోజు వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఉదయమే హన్మకొండ నగరంలోని వేదా బ్యాంక్వెట్ హాల్లో బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరత్వన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ అనేక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. త్వరలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపే రాష్ట్ర అధ్యక్షుల నియామకం ఉంటుంది. అప్పుడు గతంలో 2-3 నెలల వరకు మాత్రమే నేను అధ్యక్షుడిగా కొనసాగేవాడిని ఉండేవని. కానీ కొంత ఆలస్యం జరగడం వల్ల కొంత బిజీ షెడ్యూల్ కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఆలస్యం అవుతూ వచ్చింది. తప్పకుండా త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటున్నట్టు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ఆ కులం కోసం దేశవ్యాప్తంగా సర్వే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కులం ఏంటో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే. రేవంత్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారనటువంటి విషయాన్ని ఆయన క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ధోరణి కొనసాగించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే ధోరణి కొనసాగించినటువంటి కీలక ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీలైనంత త్వరగా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత బీజేపీ సంబంధించినటువంటి పార్టీ బలోపేతమవుతున్నటువంటి అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊహాగానాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారని చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో త్వరలోనే కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, బీజేపీ కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 నెలల కోసం మాత్రమే అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడు ఎంపిక అనేది అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుందంటూ కూడా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బిందు. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.